ఎన్ని ఇల్లు తిరిగి తిరిగి చిరాకు కొడుతుంది. ఒక ఇల్లు లేదు, ఈయన అడుగుదాం. ఏమండి అమ్మా, ఇక్కడ ఏమైనా టూలెట్ బోర్డు ఉందా? టూలెట్ బోర్డా? ఇదిగో అమ్మ, ఎదురుకుంటే మా ఇల్లే. ఇల్లు ఖాళీ అయిపోయిందండి. ఖాళీ కాదు, నేను ఒక్కడనే ఉంటున్నా. మీరు ఒక్కడే ఉన్నారా? ఎంతండి రెంట్? రెంట్ 3000. 3000? 1500 వస్తే చాలు. అంటే షేరింగ్ అండి? అవును. షేరింగ్ అంటే నేను మగవాళ్ళు ఉండే దాంట్లో ఉండండి, ఆడవాళ్ళు ఉండే దాంట్లో అంటే ఓకే, కానీ మగవాళ్ళు ఉన్న దాంట్లో ఏముంటావు? మా నేను పడుకుంటాను, నా మీద పడుకో. నీ మీద పడుకో? నా మీద పడుకోవాలంటే అది కాదు, నువ్వు కింద నేను పైన, అంటే సాప బెడ్. అంటే నువ్వు మంచం మీద పడుకుంటావు, నేను కింద పడుకో. నాకు మంచం ఉందయ్యా పెద్దది. అవునా? అది రెండు జాయిన్ చేద్దాం. నీ మంచం నా మంచం జాయింట్ ఎలా చేస్తాం? ఈ 1500 ఇచ్చేసి నా పెద్ద మంచం తీసుకొచ్చి నీకు ఇచ్చేయాలి నేను. మా షేరింగ్ అంటే అంతే కదమ్మా, ఎక్కడ దొరకదు ఇక్కడ. నేను ఎవరికి షేరింగ్లో ఉండను. నువ్వు కావాలంటే నువ్వు ఖాళీ చేసేసి నాకు ఇచ్చే ఆ రూమ్. నువ్వు వాళ్ళ పక్క గల్లీలో ఏదైనా ఇల్లు దొరికితే తీసుకో. రావమ్మా, 1200. 1200? 500 ఇస్తానండి. నేను చూస్తుంటా. నా పెద్ద మంచం తెచ్చి నీ మంచంకి నేను జాయింట్ చేయాలి కదేటి? అంటే నా కోళ్ళు పెద్దవి. నీ కోళ్ళు పెద్దవి, నా మంచం కోళ్ళు చిన్నయే, సెట్ అయిపోద్ది. అవునా? 500 ఇస్తాను సార్, ప్లీజ్ అండి. బాబు ఇల్లు ఎక్కడ దొరకట్లేదు బాబు, ఒప్పుకోనైనా. సరే అయితే అడ్వాన్స్ తర్వాత ఇస్తానే. అడ్వాన్స్ తర్వాత ఇస్తావా? తర్వాత ఇస్తా. చే, వచ్చిన బాగున్నాయి మరా, కొరికలు